సమస్య. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చి బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్ పార్టీ వస్తే అధికారంలోకి సంక్షేమ పథకాలన్నీ అమలు జరుగుతాయి. నవరత్నాలు మనకు ఇంతవరకు కాంగ్రెస్ కానీ 70 ఏళ్ళ చరిత్రలో ఏ సీఎం చేయలేనటువంటి మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాల్లో 13 మెడికల్ కాలేజీలు హాస్పిటళ్ళు ఒకే తూరి 5 ఏళ్లలో చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. మరి మీకు తెలియదా మీడియా వాళ్ళకు? నేను చెప్పడం కాదు. మరి సచివాలయాలు, రైతు భరోసాలు, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ అభివృద్ధి కాదా? మరి ఆయన ఏం చేసినాడు 5 ఏళ్లలో? 2014 నుంచి 19 వరకు రైతు రుణమాఫీ అన్నాడు, గోల్డ్ బ్యాంకులో పెట్టేటి మీ ఇంటికి వస్తాయమ్మా అన్నాడు, ఇంటికి ఉద్యోగం అన్నాడు. మరి ఇవన్నీ ఏం జరిగినాయి? చేసినాడు అమలు? హైదరాబాద్ కట్టిన డెవలప్ చేసిన ఏపీని డెవలప్ చేస్తాను చంద్రబాబు అంటాడు. అయినాడు 5 ఏళ్ళు ఏం చేసినాడు చెప్పండి. 5 ఏళ్ళు తాడేపల్లిగూడెంలో ఏం చేసినావు? అమరావతి సిగ్గుబిల్ల అది వాటర్ వస్తే నీళ్లు కారుతుంది. ఎంత అమరావతిలో కట్టిన బిల్డింగు తాత్కాలిక బిల్డింగ్ కట్టాడు, పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. అది వర్షం పడితే 6 నెలలకే నీళ్లు కారింది మొత్తం. మీకు కూడా మీడియాకు తెలుసు, నేను చెప్పడం కాదు ఇది. మరి రైతు భరోసా చేసినాడా? మధ్యలో ఆ స్టాపు. మరి డాక్రా రుణమాఫీ అన్నాడు, చేసినాడా? బంగారు మీ ఇంటికి వస్తుందమ్మా అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, చేసినాడా? మరి నా నవరత్నాలు అని చెప్పినాడు. 5 ఏళ్లలో చేయలేను అన్ని మోసాలు చేసి ప్రజలు నమ్మించు. ఇప్పుడు ఏం చేస్తావయ్యా నువ్వు? ఇప్పుడు నువ్వు నాకు ఒక 1000 రూపాయలు అప్పిచ్చింటావు, అప్పికుండా ఎగ్గొట్టి అయ్యా ఇప్పుడు ఇలేను, ఇప్పుడు ఒక 10,000 నీకు వెనకబడితే ఇచ్చేస్తానంటే ప్రజలు నమ్ముతారా? ఒక తూరు మాట పోతే ఏ నాయకుడైనా కూడా, నేనైనా కానీ ఏ రాజకీయ నాయకుడైనా కూడా ప్రజల్లో నమ్మకం కలిగిన నాడే రాజకీయ నాయకుడు అవుతాడు, రాజకీయ ఎదుగుదల కూడా ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలను నమ్మకం కోల్పోతామో ఆ రోజు ఏ రాజకీయ నాయకుడు కార్యకర్త కూడా జీరో అయిపోతాడు. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం లేకపోతే నాయకుడు ఎదగలేడు. ఇప్పుడు ఆయన ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇప్పుడు వాలంటీర్లు ఏమన్నాడు? వాలంటీర్లు వేస్ట్. ఇంకొకరు వచ్చేసి తలుపు తడుతున్నారు, ఒంటరి ఆడవారు మహిళలు ఉంటే వేరే వాళ్లకు మెసేజ్లు ఇస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇంకొకడు వచ్చేసి కాళహస్తిలో వీళ్ళు టెర్రరిస్టులు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఆయన? శ్రీలంక అయిపోతుంది, ఆంధ్ర శ్రీలంక అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఇప్పుడు నాడు నేడు స్కూల్లో అంత డెవలప్ చేసినాడు. అమ్మఒడి 2, 3, 5 మందిని పుట్టించుకొని అందరికి నేను ఇస్తానంటున్నాడు. మరి ఒకరికే ఇచ్చినప్పుడే శ్రీలంక అయినప్పుడు నువ్వు 4, 5 మందికి ఇచ్చినప్పుడు మరి అది డెవలప్ అయినట్టన్నా? మీరే చెప్పండి. ఒకరికే శ్రీలంక అయిపోతుంది, ఇప్పుడు నేను 10,000 ఇస్తానంటున్నాడు. మరి నువ్వు ఏ విధంగా ఇస్తావు? ముందంతా టెర్రరిస్టులు, వ్యభిచారాలు చేసే వాళ్ళను ఇళ్లకు అందరికీ సీక్రెట్ మెసేజ్లు ఇస్తున్నారు, ఒంటరి మహిళలు తలుపు తట్టడము, మగవాళ్ళు పోయి ఇబ్బందులు పెడతారని చెప్పినావు. మరి ఆ మాటలు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే 10,000 ఇస్తానంటున్నావు కదా. మరి ఈ మాటలన్నీ తప్పుడు మాటలే కదా. ఇప్పుడు ఎట్లా నమ్ముతారు ప్రజలు? మీరే చెప్పండి. ఇప్పుడు ముగ్గురితో పొత్తు పెట్టుకొని వస్తున్నాడు, ఆ పొత్తు ముందు జగన్ తట్టుకుంటాడా? కట్లాడింగ్ 5 మంది అయినా కూడా ఏమీ చేసుకోలేరు. ప్రజల్లో ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా ఎవడు చేయలేనటువంటి 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు డబ్బులు 18,000 రూపాయలు డబ్బులు ఇస్తా వచ్చినాడు. మరి ఏ సీఎం అయినా అట్లా, ఏ రాష్ట్రంలో ఇచ్చినారు అట్లా? ఇప్పుడు అయ్యే కొనసాగిస్తానని చెప్తున్నాడు. రైతుకు 50,000 అంటున్నాడు. ఇప్పుడు అప్పుడు 12,500, 4 ఏళ్ళకి 50,000 అంటున్నాడు. ప్రజలు ఏంటంటే అతను చేసిన పథకాలు నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతాడని మాది ఒక గట్టి నమ్మకం. 150కి ఎటువంటి పరిస్థితులు తక్కువ రావన్నా. బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసినాడు. మిథున్ రెడ్డి ఆయన ఎక్స్సీఎం తట్టుకోవడం అంటే ఒకటి చెప్తా ఇನ್ನು బాగా. మనము ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ కలిపి ఉండేది ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు ఎవడు ఇడగొట్టింది? కిరణ్ కుమార్ టైంలోనే కదా ఇడగొట్టింది. మరి రాష్ట్రానికి అన్యాయం చేశాడు కదా.
10 ఏళ్ళ నుంచి నువ్వు ఎక్కడో కానరాలు ఇంతవరకు 15 ఏళ్ళు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. మన ఆంధ్రాను సర్వనాశనం చేశాడు. ప్రత్యేక హోదా ఇస్తాను అది కానీ ఇది ఏం లేకుండా. ఈ పొద్దు నిన్ను ఏం చూసి ఓట్లేస్తారు నీకు? డిపాజిట్లు రావచ్చునేమో, అంతేగాని ఆయన ఎటువంటి పరిస్థితుల్లో సీఎం అయినా మాజీ సీఎం ఇంతకుముందు చెప్పులు గుర్తు పెట్టాడు. పెడితే ఏమైంది? డిపాజిట్లు కూడా రాలే. ఎవరు నమ్మరు అతన్ని.